హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో డియర్ హాంగ్ ర్యాంక్ తెలుగు డబ్బిడ్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. టోటల్ 11 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 50 నిమిషాల నుంచి 60 నిమిషాలు ఎబో అయితే ఉంటుంది. అంటే ఒక్కొక్క ఎపిసోడ్ 1 అవర్ ఎబో కూడా ఉంటుంది అనమాట. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే డియర్ హాంగ్ ర్యాంక్ అన్నది ఒక హిస్టారికల్ మిస్టరీ రొమాన్స్ కే డ్రామా అని చెప్పొచ్చు. స్టోరీ మొత్తం కూడా హాంగ్ ర్యాంగ్ అనే పర్సన్ చుట్టూ నడుస్తుంది అనమాట. తను ఒక పవర్ఫుల్ మర్చెంట్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక లాంగ్ లాస్ట్ సన్ అనమాట. తను ఒక రోజు అయితే మిస్ అయిపోవడం జరుగుద్ది. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ తర్వాత మిస్టీరియస్లీ తను తిరిగి రావడం జరుగుద్ది అనమాట. కాకపోతే అప్పటికే అందరూ తను చనిపోయారని అయితే అనుకుంటారు. తిరిగి రావడం అయితే అందరినీ షాక్ కి గురి చేస్తుంది. ఎస్పెషల్లీ తన స్టెప్ సిస్టర్ అయిన జేఈ అనమాట. తను హాంగ్ ర్యాంగ్ అయితే సస్పెక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే తను హాంగ్ ర్యాంగ్ కాదు, ఇంకెవరో పర్సన్ కావాలని ఎలా చేస్తున్నారన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ వెబ్ సిరీస్ లో అయితే చూడడం జరుగుతుంది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్లో థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బిడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే రివ్యూస్ పెట్టడం అయితే జరుగుతుంది. ఈ టైప్ ఆఫ్ రివ్యూస్ అన్ని కూడా అందరూ త్వరగా పెట్టరు భయ్య. మన ఛానల్లో అయితే చాలా ఫాస్ట్ గా వస్తుంది అండ్ జెన్యూన్ గా వస్తుంది కంటెంట్ అన్నది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీకు ఈ ఛానల్ అయితే. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాస్ గుడ్ భయ్య. నాకైతే నచ్చింది. బట్ కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి చూడండి అనే చెప్తాను. ఇన్కేస్ తెలుగు డబ్బింగ్ లేకపోయి ఉంటే కనుక యావరేజ్ వాచ్ అని చెప్తాను. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది, గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ భయ్య. లీ జే వుక్ అండ్ జో బోహా, ఈ పేర్లు ఎలా ఉన్నాయంటే వాళ్ళ పేర్లు అలా ఉంటాయి, నేనేం చేయలేను. వీటిని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం కష్టం కదా. వీళ్ళ పరంగా అయితే పర్ఫార్మెన్సెస్ అయితే చింపేయారని చెప్పాలి. ఎస్పెషల్లీ ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ సీన్స్ లో అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యారు వాళ్ళ క్యారెక్టర్స్ కి. అండ్ బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ ఉంటుంది భయ్య. ఆథెంటిక్ పీరియాడిక్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ట్రెడిషనల్ కొరియన్ విజువల్స్ కూడా ఉంటాయి అనమాట. ప్రెసెంట్ లో జరిగే సిరీస్ అయితే కాదు ఇది. జేషియన్ ఎరా అని చెప్పేసి ఒక ఎరా ఉంటుంది, అందులో సెట్ చేసుకున్న సిరీస్. ఆ పీరియాడికల్ సెటప్ అంతా కూడా సినిమాటోగ్రఫీ అయితే టాప్ నోచ్ అని చెప్తా. ఇంకా ఆ మిస్టరీ ఏదైతే ఉందో దాన్ని చాలా బాగా ప్రెజెంట్ చేశారని చెప్పాలి. ఎందుకంటే మనకి అసలు హాంగ్ ర్యాంక్స్ అన్నది రియల్ ఐడెంటిటీ తనేనా కాదా అన్న గెస్సింగ్ అయితే మనం చేస్తూ ఉంటాం అనమాట. ఆ సస్పెన్స్ అయితే క్రియేట్ చేశారు. ఆ మిస్టరీని అయితే త్రూ అవుట్ ద సిరీస్ అయితే హోల్డ్ చేశారని చెప్పాలి. పైగా వెల్ పేస్డ్ రొమాన్స్ భయ్య. మెయిన్ గా ఇదే నాకు బాగా వర్కౌట్ అయింది. కే డ్రామా అనేసరికి అన్వాంటెడ్ సెటప్ ఎక్కువ పెట్టుకుని అన్వాంటెడ్ సోది లాక్కుంటూ ఆ రొమాన్స్ ఏదైతుందో అదంతా కూడా చాలా డ్రాగ్ చేస్తారనమాట. బట్ ఈ సిరీస్ లో ఏదైతుందో ఆ వెల్ పేస్డ్ రొమాన్స్ అయితే మెయింటైన్ చేశారు. ఎమోషనల్ డెప్త్ పరంగా కూడా వితౌట్ ఓవర్ షాడింగ్ అయిపోకుండా ప్లాట్ ని ఏదైతే సెట్ చేసుకోవాలో అదే సెట్ చేసుకుని చూపించారు. దాని పరంగా నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా సస్పెన్స్ఫుల్ స్టోరీ టెల్లింగ్ అయితే చాలా బాగుంటుంది. మంచి క్లిఫ్ హ్యాంగ్స్ కూడా రాసుకుంటారు. ఆ ప్లాట్ టర్న్స్ కూడా బాగా వర్కౌట్ అవుతాయి అనమాట. మీరు కనుక ఒక మంచి కే డ్రామా, అది కూడా సస్పెన్స్లు ఈ టర్న్స్ ఉండాలి, మరీ హెవీ కాకపోయినా డ్రామా అంతట్లో కూడా మాకు వర్కౌట్ అయ్యే విధంగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా చూడండి అని చెప్తే. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ అయితే ఉంటుంది భయ్య. ఆబ్వియస్లీ కే డ్రామా అంటే స్లో పేసింగ్ ఆబ్వియస్లీ ఉంటుంది. ఎందుకంటే ఆ డ్రామా చాలా స్లోగా చూపిస్తారు వీళ్ళు, ఓవర్ గా స్ట్రెచ్ చేస్తారన్నమాట. ఇందులో కూడా ఆ ఇబ్బంది అయితే ఉంటుంది. ఆ స్లో పేసింగ్ తట్టుకోగలను అనుకుంటేనే చూడండి, లేదంటే లేదు. పైగా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ అయితే ఉంటుంది. కొన్ని సప్లోడ్స్ అయితే ఇన్కంప్లీట్ గా వదిలేస్తారన్నమాట. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే మంచి టైం పాస్ సిరీస్ భయ్య. రొటీన్ కొరియన్ డ్రామా లాగా అయితే ఉండదు, కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. కొంచెం సస్పెన్స్, థ్రిల్లింగ్, ఎంగేజింగ్ కొరియన్ డ్రామా చూద్దాము అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తా. నాకైతే నచ్చింది. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే కొంచెం డార్క్ థీమ్స్ అయితే ఉంటాయి. మరి వైలెన్స్ ఉంటుంది, డెత్ ఉంటుంది, ఐడెంటిటీ క్రైసిస్ ఉంటాయి, సైకలాజికల్ డ్రామా ఉంటుంది. వీటి పరంగా మీ ఫ్యామిలీ ఓకే అనుకుంటే చూడండి. రొమాన్స్ అన్నది ఉంటుంది కానీ మరీ ఎక్స్పెక్ట్ గా అయితే ఉండదు, ఓవర్ గా అయితే ఏమి ఉండదు. సో స్కిప్ చేసేసుకోవచ్చు, పర్లేదు. చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, మీ ఇష్టం భయ్య. మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.